ప్రభువైన యేసు క్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దైవజనమా, మరి సంగమా, మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో అవసరతల నిమిత్తము, మరి అక్కర్ల నిమిత్తము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి మరి దేవుడి దగ్గర నుంచి ఏదో ఒక రకంగా కొన్ని జవాబులు పొందుకుంటారు, కొన్ని జవాబులు పొందుకోకుండా నిరాశతో, ఆశ లేనటువంటి జీవితాలుగా, ఓటమి పాలైనటువంటి జీవితాలుగా, మరి ప్రభువులో కొన్నిసార్లు మనము ఒంటరితనములో బతుకుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మిమ్మల్ని బలపరిచే ఒక అద్భుతమైనటువంటి వర్తమానము ఏంటిది అంటే, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ఉపవాస ప్రార్థనలోని శక్తి. చాలాసార్లు మనం కన్నీటి ప్రార్థన చేస్తాం, మామూలుగా ప్రార్థనలు చేస్తాము, కానీ దేవుని వాక్యము చెప్తుంది ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తులు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనము ఉపవాస ప్రార్థన అనగానే మనకు టక్కున గుర్తొస్తుంది, మోషే గుర్తుకొస్తాడు, ఎస్తేరు గుర్తుకొస్తా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం ఒక్కసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసుకుందాం. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఆమేన్. ఇక్కడ దేవుని లేఖనము సెలవిస్తా ఉంది, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలంట. ఉపవాస దినాన్ని మనము ఒక వ్రత దినముగా మనము నియమించుకొని ప్రకటించుకోవాలంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతా ఉన్నాను. ఈ వర్తమానము నువ్వు వింటున్నట్లయితే నీ జీవితములో ఎలాంటి పరిస్థితులలో నువ్వు ఉన్నా ఈ ఉపవాస ప్రార్థన వర్తమానము నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని లేఖనము చెప్తుంది, దేవుని వాక్యము చెప్తా ఉంది, ఉపవాస దినాన్ని మనము ప్రకటించాలంట. ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో, ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితంలో ఒక ఉపవాస ప్రార్థన అనేది ఉండాలి. మామూలు ప్రార్థన కాదు, కానీ దేవుడే సెలవిస్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస దినాన్ని మనము ప్రకటించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. మనము ఏంటిదో మనము దేవునికి మొక్కుబళ్ళు చేస్తూ ఉంటాం. అన్నిటికంటే అత్యధికమైనటువంటి మొక్కుబడి ఏంటిది అంటే, ప్రతిష్టత ఏంటిది అంటే ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఉపవాస ప్రార్థన క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన ద్వారా బిడ్డలు మరి సాధించలేనిది, పొందలేనిది అనేకమైన కార్యాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో వారు అనేకముగా దీవెనలు పొందినట్లు దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. మరి దేవుడు ఎందుకు ఉపవాసం ఉండమన్నాడు అంటే, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా, మీరు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రావాలంట. మనము ఉపవాసం ఉంటున్నామంటే అర్థం ఏంటిది? ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటిది? ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటిదంటే, మనము దేవుని యొద్దకు పరిగెత్తుతాం. ఆమేన్. మనము ఎలాంటి పరిస్థితుల్లో పరిగెత్తుతామంటే, మనకున్న కష్టము, మనకున్న బాధ, మనకున్నటువంటి ఆ వేదనలో దుఃఖించుచు కన్నీరు కారుస్తూ, అయ్యో ప్రభువా, దేవా, ఇదిగో నా జటిలమైన సమస్య, ఇది నా యొక్క కఠినమైనటువంటి శ్రమ, ఇది నా కఠినమైనటువంటి వ్యాధి, నా భయంకరమైన వేదన అని మనం దేవుని దగ్గరికి ఎలా పరిగెత్తుతామో తెలుసా? కన్నీటితో, దుఃఖముతో దేవుని దగ్గరికి నడిపిస్తుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు నవ్వుకుంటూ ప్రార్థన చెయ్యవు, నువ్వు క్యాజువల్గా ప్రార్థనలు చెయ్యవు, కానీ ఉపవాస ప్రార్థన నీలో ఉన్నటువంటి ఆహాన్ని, నీలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని, నీలో ఉన్నటువంటి ప్రతిది వ్యతిరేకతను అణిచివేసి, నేనేమి లేనయ్యా,
నేనేమి లేనయ్యా, నా వల్ల ఏమీ కాదయ్యా, ఇదిగో కేవలం చెయ్యగలిగింది నీ ఒక్కడవే అని ఉపవాస ప్రార్థనలో నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరుస్తావు. ఆమేన్. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే నీ శక్తిని, నీ యొక్క బలాన్ని అంతటినీ దేవుని ఎదుట జీరోగా తీసుకొస్తుంది. దేవుని ఎదుట జీరోలాగా నిన్ను మార్చేసి, ప్రభువా నా బలము, నా శక్తి నాది ఏది కాదు అని దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభువా నీవు మాత్రమే చేయగలిగిన దేవుడవు, నీకు మాత్రమే సాధ్యమైంది అని దేవుని ఎదుట చెప్పగలిగేది ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉంటున్నప్పుడు నీకు ఏడుపు వస్తుంది కానీ నవ్వు రాదు దేవుని బిడ్డ. ఉపవాసం ఉంటున్నప్పుడు నువ్వు మామూలుగా ప్రార్థించవు కానీ ఒక భారముతో ప్రార్థిస్తావు. గుండెల నిండా భారము, హృదయము నిండా వేదనతో, మనసు నిండా దేవునితో మాట్లాడాలి అన్న ఒక నిశ్శబ్దమైన స్వరముతో దేవుని దగ్గరికి నడిపించేది ఉపవాస ప్రార్థన. అందును బట్టి దేవుడు అంటున్నాడండి, మనపూర్వకంగా నా యొద్దకు మరలి రండి. మనపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరకు వస్తామండి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఆనవాయితీగా చెయ్యాలి, ఏదో ఆనవాయితీగా మనం ఉండాలి అన్నట్టుగా మనం ప్రార్థనలు చేస్తాము. డైలీ ప్రేయర్స్ అట్లా ఉంటాయి. కానీ ఉపవాస దినము వచ్చేసరికి, అమ్మో ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు దేవునితో నేను మాట్లాడాలి, ఈరోజు దేవుని సన్నిధిలో నిష్ఠగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలని నీకు నీవే సరి చేసుకునేటువంటి ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఒకటి నిన్ను దేవుని ఎదుట తగ్గిస్తుంది, రెండవది నిన్ను దేవుని ఎదుట సరి చేస్తుంది. ఆమేన్. ఒకసారి మనం సమూయేలు గ్రంథము చూసినట్లయితే, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5-6 వచనాలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరిని మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇక్కడ అదే రకంగా 10వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మొదటి శక్తి ఏంటిది అంటే నిన్ను దేవుని ఎదుట తగ్గించుకునే వ్యక్తిగా చేస్తుంది. నిన్ను నీవు ఉపేక్షించుకుంటావు, నిన్ను నీవే తగ్గించుకొని, దేవా నేనేమీ లేను, ఇక నాలో ఉన్నవాడవు నీవే, నా బలము నీవే, నా శక్తి నీవే, నా సామర్థ్యము నీవే, నా యొక్క అండ నీవే అని నిన్ను జీరోగా చేసుకొని దేవుణ్ణి హెచ్చిస్తావు. మొదటిది. రెండవది, ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఇక్కడ 6వ వచనములో యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి. నీవు నీ యొక్క పాప జీవితాన్ని ఒప్పుకునే రీతిలో నిన్ను సరిచేసేటువంటి ప్రార్థన. చూడండి, క్యాజువల్గా మనము దేవుని సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకున్నా కూడా అది లోపల నుండి వచ్చేటువంటి ప్రార్థన కాదు. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నావో, నీకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపపు పనుల విషయమై, పాపపు కార్యాల విషయమై నీ మనస్సు దేవుని ఎదుట పశ్చాత్తాపంతో కుమిలి దేవుని ఎదుట ప్రార్థన చేస్తా ఉంది. ఇక్కడ ఇశ్రాయేల్ అది అంటున్నారు, మేము పాపాత్ములమైనటువంటి బిడ్డలము అయ్యా, మేము పాపులమయ్యా, మా జీవితము ఏ పాటిదయ్యా, గాలికి కొట్టుకొని పోయేటువంటి పొట్టు లాంటి జీవితము, మా జీవితము చెద నుండి జారిపోయేటువంటి బిందువుల వంటి మా జీవితము ఆవిరి వంటిది, పొగ వంటిది అని తమ్మును తాము వారి జీవితాల గురించి తక్కువ అంచనా వేసుకుంటూ, తమ్మును తాము పాపపు స్థితిని ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో రగిలిపోయినటువంటి మనస్సుతో దేవుని సన్నిధిలో వారు సరిచేయబడుతున్నారు. ఆమేన్. వారు ఏ విషయంలో తప్పిపోయారు? ఆలోచనలలో తప్పిపోయారు, లేకపోతే వారి క్రియలలో తప్పిపోయారు, వారి నడకలలో తప్పిపోయారు, మరి వారి యొక్క పనులలో తప్పిపోయారు. ఏ విషయంలో వారు పాపపు నడతను అనుసరిస్తున్నారో దేవుని బిడ్డలారా,
ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు నిత్యంగా నువ్వు ఆలోచనలలో తప్పిపోయావా? నీ క్రియలలో నువ్వు తప్పిపోయావా? నీ పనులలో నువ్వు తప్పిపోయావా? నీ ఉండే విధానములో, నీ నడకలో, నీ పడకలో నువ్వు ఎక్కడ తప్పిపోయి ఉన్నావు? ఉపవాస ప్రార్థన తప్పిపోయినటువంటి పాపపు జీవితాన్ని దేవుని ఎదుట సరిచేస్తుంది. ఆమేన్. నీ పాపపు స్థితిని మరలా దేవుని దగ్గర ఒప్పుకోలు చేస్తుంది. దేవుడా, నేను పాపినయ్యా, నీకు విరోధముగా నేను పాపము చేశానయ్యా, నా కన్నులతో పాపం చేశానయ్యా, నా దేహముతో పాపం చేశాను, నా చేతులతో పాపం చేశాను, నా కాళ్ళతో పాపం చేశాను, నా ఆలోచనలతో నేను పాపం చేశానయ్యా. ఇదిగో నా బ్రతుకంతా పాపము బ్రతికే అయ్యా, నా జీవితం అంతా పాపముతో కూడిందయ్యా అని ఎప్పుడయ్యా నువ్వు ఒప్పుకుంటావంటే ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపముతో కూడిన, కన్నీటితో కూడిన ప్రార్థన నువ్వు చేస్తావు. అది చేపిస్తుంది. ఉపవాస ప్రార్థన చేయించేటువంటి గొప్ప శక్తి కలిగింది. కాబట్టి మొదటిది ఉపవాస ప్రార్థన దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకునే వ్యక్తిగా చేస్తుంది. రెండవది, నిన్ను నీవు దేవుని ఎదుట సరిచేసుకునేటువంటి ప్రార్థన. అందును బట్టి దేవుడు అంటున్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించాలి. ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ప్రతి ఒక్క క్రైస్తవుడు, యేసును ఎరిగిన ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏమి కలిగి ఉన్నా లేకపోయినా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఉపవాస దినం అన్నది ఒకటి కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన అనేది ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి దేవుని శక్తి నిన్ను దేవుని బిడ్డగా మారుస్తుంది. నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు, నువ్వు దేవుని ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నప్పుడు నిన్ను దేవుని కుమారుడిగా, కుమార్తెగా మారుస్తుంది. అందును బట్టి ఉపవాస ప్రార్థన ఏం చేయాలి అంటే మనము ఖచ్చితముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేటువంటి జీవితాలను కలిగి ఉండాలి. ఉపవాసం ఉండి ఉదయం నుండి రాత్రుల వరకు మనం ఏమీ తినకుండా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? దేవునికి నీ శరీరాన్ని త్యాగంగా అప్పగిస్తున్నావు. అయ్యా, ఇదిగో నా దేహము, నా శరీరము నీకు సమర్పణగా అప్పగిస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటిదంటే దేవునికి అప్పగించుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అన్నము తినడం లేదు, భోజనం మానేస్తున్నావు. రోజు 3 పూటలు తినే భోజనము, 2 పూటలు తినే భోజనము నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? నీ ప్రాణాన్ని, దేహాన్ని, శరీరాన్ని, నీ ఆత్మని ఎవరికి అప్పగిస్తున్నావంటే ప్రభువైన దేవునికి అప్పగిస్తున్నావు. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకునేటువంటి వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండాలి. మీరు వ్రత దినాన్ని మీరేం చేయాలి? వ్రత దినాన్ని మీరు పాటించాలి. మనం ఉపవాసం ఉంటున్నప్పుడు మన ప్రాణము, ఆత్మదేహము ఎవరికి అప్పగిస్తామంటే దేవునికి అప్పగిస్తాం. ఆమేన్, దేవునికి అప్పగిస్తాం. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే నీ చిత్తాన్ని నెరవేర్చదు, కానీ దేవుని చిత్తాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగేటట్టుగా దేవుడు దాన్ని అనుమతిస్తాడు. ఆమేన్. అందుకోసమే దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి నా తర్వాత అపవాది శోధించినప్పుడు యేసయ్య అపవాదికి లొంగలేదు, కానీ దేవుని చిత్తానికి లోబడి ఆయన జీవించాడు. ఆమేన్. మన జీవితంలో అనేకమైన పోరాటాలు వస్తాయి, అనేకమైన వ్యతిరేకతలు ఏర్పడతాయి. దేవుని బిడ్డలారా, అంత మాత్రమున మనము జయించే వారిమిగా ఉండాలే, కానీ ఓటమి పాలైన బిడ్డలుగా మనం ఉండకూడదని దేవుని వాక్యము చెప్తుంది. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నావో తెలుసా? సాతాను మీద నువ్వు విజయాన్ని ప్రకటిస్తున్నావు. ఆమేన్. ఉపవాస ప్రార్థన నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే విజయములోనికి నడిపిస్తుంది. 4వది ఎక్కడికి నడిపిస్తుందంటే సాతాను మీద నీకు అధికారాన్ని ప్రకటిస్తుంది. ఆమేన్. అందుకే యేసయ్య అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు, మనుష్యుడు దేని మూలముగా బ్రతుకుతాడంటే దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతున్నావు అని దేవుడు సాతానుతో మాట్లాడినట్టుగా నీ ప్రతి పరిస్థితిలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే నేను బలహీనుడను కాదు, కానీ నన్ను బట్టి నా దేవుడు విజయంలోనికి నడిపిస్తాడు. దేవుని వాక్యము నన్ను విజయంలోనికి నడిపిస్తుంది అన్న ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణని దేవుడు మనకు దయచేస్తాడు.
ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నువ్వు జయించలేనిది, నువ్వు ఓటమి పాలైపోయినది ఉపవాసము ద్వారా నీ మీద ప్రభుత్వము చేస్తున్నటువంటి సాతానుడు ఎప్పుడు లొంగిపోతాడంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఓటమి పాలైపోతాయి. మరి 10వ వచనంలో దేవుని మాట మరొకసారి చూసుకుందాం. అదే సమూయేలు 10లో సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట కనబడతా ఉంది. తారుమారు అంట. మన జీవితాలు తారుమారు చేసేది ఏంటిదో తెలుసా? ఉపవాస ప్రార్థన. నీ పరిస్థితి మారాలన్నా, నీ బతుకు తారుమారు కావాలన్నా, నీ బిడ్డల భవిష్యత్తు తారుమారు కావాలన్నా, ఈ లోకంలో నీ పరిస్థితులన్నీ తారుమారు చేసే శక్తి ఎందులో ఉందండి? మ్యాజిక్ ఎక్కడుంది? పవర్ ఎక్కడుంది అంటే కేవలం ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు, కానీ ఇశ్రాయేలు పక్షమున దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడంట. ఇశ్రాయేలు ఏడుస్తున్నారు, అయ్యో మేము పాపులము, మాకు సహాయము చెయ్యండి అన్నప్పుడు శత్రు సైన్యము మీద దేవుడంట ఉరుములు ఉరిపించాడంట, మెరుపులు పుట్టించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్షమున యుద్ధము చెయ్యడానికి దేవుడు ఆయన దూతలను వాడుకుంటాడు. ఆమేన్. ఉపవాస ప్రార్థన నీ పరిస్థితిని తారుమారు చేస్తుంది, నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. నీ కోసం దేవుడు అడిషనల్ గా ఒక సహాయాన్ని పంపిస్తాడు. ఆమేన్. నువ్వు చేయాల్సిన పని లేదు దేవుని బిడ్డ. దేవుడు నీ తరపున ఇక్కడ చెప్తున్నాడుగా, ఉరుములు, యెహోవా మెండుగా ఉరుములు ఉరిమించి మెరుపులు పుట్టించి ఫిలిష్తీయులను ఓడించాడంట. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో! జీవితాలను తారుమారు చేసే శక్తి, బతుకులను మార్చే శక్తి, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కేవలం ఉపవాస ప్రార్థన. తాగుబోతులండి ఎలా మార్చబడతారు? తాగుబోతు వ్యక్తి మార్చబడాలంటే ఉపవాస ప్రార్థన. ఒక రోగిని స్వస్థపరచబడాలంటే ఉపవాస ప్రార్థన. ఒక బిడ్డ బాగుపడాలంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఇంత బలమైన శక్తి ఉంది. రోగిని బాగు చేసి మంచి వ్యక్తిగా మార్చగలిగేది ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండినప్పుడు రోగులు బాగవుతారండి, తాగుబోతులు మార్చబడతారు. ఎందుకో తెలుసా? పరిస్థితిని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెయ్యగలిగిన శక్తి కేవలం ఉపవాస ప్రార్థనలోనే ఉంది. ఆమేన్. ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తుంది, లేనిది ఉన్నట్టుగా చేసేదే ఉపవాస ప్రార్థన. నీ కళ్ళ ముందు అంతా వ్యతిరేకమే కనబడుతుంది. నీ బిడ్డలు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ భార్య నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, లోకము నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, చివరికి నీ శరీరమే నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, అయితే ఉపవాస ప్రార్థన ఏది నీ కంటికి కనబడుతుందో, ఏది నీ చెవికి వినబడుతుందో, ఏది నీ మనసుకు అర్థమైనట్టుగా కనపడుతుందో దాన్ని తారుమారు చేసే బలమైన దేవుని శక్తి ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు తారుమారు చేస్తాడండి. ధనికులను బీదవాళ్ళని చేస్తాడు, బీదోళ్ళను ధనికులను చేస్తాడు. గర్వముగా ఉండి అహంకారముతో ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అణిచివేస్తాడు. బీదరికముతో ఉండి వినయముతో ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చింప చేస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిని తారుమారు చేసేది ఏంటిదో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఎన్నో రకాలైనటువంటి దేవుని శక్తులు కూడి ఉన్నాయి. అందులో కొన్ని మాత్రము దేవుని బిడ్డలారా నేను ఈరోజు మీతో చెప్తా ఉన్నాను. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో 29వ మాట, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఇక్కడ ప్రార్థన అనగానే మూల భాషలో దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన అని వ్రాయబడి ఉంది.
ఈ యొక్క 9వ అధ్యాయములో ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తి, మరి అతడు భయంకరమైనటువంటి మరి ఆత్మ చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి, తరచుగా అతను వేదనలకు గురవుతూ మరి నోటి నుంచి నురుగు కారుస్తూ మరి తరచుగా అగ్నిలో పడుతూ తన శరీరాన్ని గాయపరుచుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక దురాత్మ చేత, ఒక ఈవిల్ స్పిరిట్ చేత బాధించబడుతున్నారు. మరి యేసయ్య శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అయితే మళ్ళీ దేవుడు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. మరి శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు మేము దీన్ని వదలగొట్టలేకపోయాను, ఎందుకు మేము దీన్ని మరి పారదోలలేకపోయామని అన్నప్పుడు యేసయ్య వారితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటిదంటే, ఉపవాస ప్రార్థన ద్వారానే మీరు దీన్ని వదిలి పొమ్మని చెప్పగలరు, మీరు దాన్ని విడిచి పొమ్మని అని చెప్పగలరు అని, అది పోవును అని చెప్పగలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, కొన్ని జటిలమైన శ్రమలు, కొన్ని భయంకరమైనటువంటి మరి అపవాది శక్తులు ఉంటాయి. ఎంత ప్రార్థించినా పోవండి, ఎంత ప్రార్థించినా అవి మనకు పోయినట్టే పోతాయి, మళ్ళీ వచ్చినట్టే వస్తాయి. కొన్ని శ్రమలు తీరినట్టే తీరుతాయి, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. కఠినమైన జటిలమైన సాతాను కాడి విరగగొట్టాలి అంటే కేవలం ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మాత్రమే. ఆమేన్. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మన ఎదుట ఏ సాతాను శక్తులు నిలవనేరవండి. ఆమేన్. అది మనము మండుతూ ఉన్నటువంటి దేవుని అగ్నితో నింపబడతాము కాబట్టి ఆ ఉపవాస ప్రార్థనలో మనము చేసే శక్తి సాతాన్ని కాల్చివేస్తుంది. అందును బట్టి ఉపవాస ప్రార్థనలో సాతాను శక్తులు లయమైపోతాయి. కఠినమైన శ్రమలు, ముళ్ళలాంటి శ్రమలు, చిక్కుముడు లాంటి శ్రమలన్నీ ఎప్పుడు వదిలిపోతాయి నీ దగ్గర నుండి అంటే ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మాత్రమే. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మాత్రమే మన శ్రమలలో నుంచి, మన వ్యాధి బాధల్లో నుంచి, కఠినమైన జటిలమైన శ్రమల్లో నుండి, చిక్కుముళ్ళలో నుంచి మనం విడుదల పొందాలంటే మనము ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎదుట అది వంగాల్సిందే. ఆమేన్. ఉపవాస ప్రార్థన ప్రతి మొండి సమస్యకు జవాబునిస్తుంది. ఆమేన్. ఉపవాస ప్రార్థన సాతాను బంధకాల్లో నుంచి విడుదలనిస్తుంది. మొండి శ్రమలో నుంచి, మొండి కార్యాలకు అది జవాబునిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇది జరగనే జరగదు, ఇది అవ్వనే అవ్వదు, నా కొడుకు పాస్ అవ్వనే అవ్వడు, నా బిడ్డలకు పెళ్ళి అవ్వనే అవ్వదు, నాకు గర్భఫలము రానే రాదు. మొండి, ఇక మొండి ఎన్ని ఏళ్ళు ప్రార్థన చేసినా జవాబు పొందని స్థితులు ఎన్నో ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఎంతటి మొండి శ్రమ అయినా, ఎంతటి మొండిదైనా ఉపవాస ప్రార్థనలో దాని చైన్స్ అన్ని బ్రేక్ అవుతాయి. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో మొండి సమస్యలకు దేవుడు జవాబునిస్తాడు. అది గొప్ప దేవుని శక్తి కలిగి ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కనీసం వారంలో ఒక్కరోజైనా మనం ప్రార్థన చేయాలి. మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన బిడ్డలను సరిచేసుకోవడానికి, మన ఇంటిలో ఏ దురాత్మ శక్తులు పనిచేయకుండా ఉండడానికి, మనం బాగుండడానికి, మనము దేవునితో ఉండడానికి మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయడానికి మనము తీర్మానం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి బలమైన శక్తి ఏంటిదంటే దేవుని స్వరాన్ని వింటావు. ఆమేన్. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని స్వరాన్ని వినేటట్టుగా చేస్తుంది. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడండి. ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఒక బలమైన శక్తి ఏంటిదంటే నువ్వు దేవుని స్వరం వింటావు. ఆమేన్. ఆ బలమైన స్వరాన్ని, ఆ గొప్ప స్వరాన్ని, ఆ మెల్లని స్వరాన్ని నువ్వు ఎప్పుడు వినగలుగుతావో తెలుసా? ఉపవాస ప్రార్థనలో వినగలుగుతాం. ఎందుకు మామూలు ప్రార్థనలో వినలేవంటే నీ ట్యూనింగ్ సరిగా ఉండదు, నీ వైబ్రేషన్స్ సరిగా ఉండవు. కాబట్టి కొన్నిసార్లు వినగలుగుతావు, కొన్నిసార్లు వినలేకపోతావు. ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుంటావో, ప్రతిష్ఠించుకుంటావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎంపిక చేసుకుంటావో, నేను దేవుని కోసము
ఉపవాసం ఉండి ప్రార్థిస్తానని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ మనసును దేవుని మనసుతో నువ్వు ట్యూన్ చేసుకోగలుగుతావు. ఆమేన్. నీ మనసు దేవుని మనసుతో ఏకీభవించేటువంటి శక్తి ఎక్కడుంది అంటే ఉపవాస ప్రార్థనలోని. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోతుంది. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచనలు మనుషులకే కనబడతాయి. మరి ఆత్మ సంగతులు, ఆత్మ చెప్పే విషయాలు ఆత్మ కలిగిన వ్యక్తులకే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఏ రేలంలోనికి వస్తావంటే ఆత్మీయ పరిధిలోనికి వస్తావు. ఆమేన్. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించునన్నట్లుగా ఉపవాస ప్రార్థనలో నువ్వు శరీరముతో ఉండవండి, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను నీవే దేవునికి నువ్వు ట్యూన్ చేసుకుంటావు. నువ్వు దేవుని సన్నిధిలో మార్చబడతావు దేవుని బిడ్డలారా. కాబట్టి ఉపవాస ప్రార్థన నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని స్వరము వినేటువంటి శక్తిలోనికి నడిపిస్తుంది, మార్గములోనికి నడిపిస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మనము చేస్తున్న ప్రతిసారి మనము ఆత్మ సంబంధముగా మనము మార్చబడతాము. ఆత్మ సంబంధమైనటువంటి స్వరాన్ని, దేవుని స్వరాన్ని మనం వింటాము. మోషే ధర్మశాస్త్రాన్ని రాసింది ఎప్పుడంటే ఉపవాసం ఉన్నప్పుడు. 10 ఆజ్ఞలు దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకొని రాశాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, కఠినమైన శ్రమలో, కఠినమైన బాధలో, కఠినమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గర నుంచి కరెక్ట్ జవాబును, కరెక్ట్ ఆన్సర్ని, కరెక్ట్ది దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏది చెప్పాలో, ఏది మాట్లాడాలో దేవుడు నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న ఈ బలమైన శక్తిని మనం అనుభవించుదాం. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆశీర్వాదాలను మనం కలిగిన బిడ్డలముగా మనం వర్ధిల్లుదాము. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రభా నీవు మాతో మాట్లాడారు ప్రభా. నిజంగా ప్రభా, ఉపవాస ప్రార్థన ఎంత శక్తి కలిగింది నాయన. అయ్యా, నీ స్వరాన్ని వినే అంత శక్తి కలిగింది. మొండి సమస్యలను ప్రభా జయించే శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది. సాతాను బంధకాలను తెంచుకోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరమై ఉంటుంది ప్రభా. దేవా, మమ్మల్ని మేము నీ సన్నిధిలో సరిచేసుకునే మంచి అవకాశము ఉపవాస ప్రార్థన. అవునయ్యా, మేము నీ సన్నిధిలో తగ్గించుకొని నీవు హెచ్చించబడినట్లుగా చేసేది ఉపవాస ప్రార్థన. మమ్మల్ని మేము నీకు అప్పగించుకునేది ఉపవాస ప్రార్థన. ఈ శక్తిని మాకు దయచేయండి. ఇంతవరకు ఎవరైతే ఈ శక్తిని అనుభవించలేదో నాయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో ఈ శక్తి కలిగి వారు వర్ధిల్లునట్లుగా, వారి కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వారసిక వ్యాధుల నుంచి, ప్రతి జటిలమైన శ్రమల నుంచి వారు ఉపవాస ప్రార్థనల ద్వారా మేలు పొందుకొని ఆశీర్వదించి మీరు మహిమ పొందవని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.